బ్యాక్ టు న్యూస్. కేసీఆర్ ప్రక్రియపై అధికార కాంగ్రెస్ కుట్రలకు తెరలేపింది. స్వయంగా కాంగ్రెస్ నాయకులే ఎమ్యూనేషన్ ఫామ్లు పంచుతూ బీఆర్ఎస్ ఓట్లను తొలగించేందుకు కుట్ర చేస్తున్నారు. ఇక నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు 114వ పోలింగ్ బూత్ కు చెందిన ఎన్యూమరేషన్ ఫారాలను తన జిరాక్స్ సెంటర్లో స్వయంగా పంపిణీ చేశాడు. అంతేకాకుండా ఓటర్లకు ఫారాలు ఇస్తూ ఫోటోలు తీసి వాటిని అధికారిక వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేశాడు. ఇక విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ BLOలు కాంగ్రెస్ నాయకుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు కాంగ్రెస్ నాయకుడికి ఎందుకు ఇచ్చారంటూ BLO జగన్ ను నిలదీశారు. బీఆర్ఎస్ కు చెందిన ఓటర్ల పేర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించేందుకు ఈ కుట్ర జరుగుతుందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. జిల్లా ఎన్నికల అధికారులు వెంటనే ఈ విషయంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ BLOలు. నాగర్ కర్నూలు టౌన్ అండి. నాగర్ కర్నూలు టౌన్ 114వ బూత్లో నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి BLA. నాకు ఏ రోజు కూడా ఇంటిమేషన్ ఈయన ఇవ్వకుండా జిరాక్స్ సెంటర్లో అసలు BLA కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నది ప్రశాంత్ను కూడా కాదనకుండా ఈయన ప్రైవేట్ వ్యక్తులను పెట్టి జిరాక్స్ సెంటర్లలో ఇండ్లలో ఫామ్లు ఇచ్చి ఇంటింటికి తిప్పి ఈయనకు చేత అవుతలేదంట. BLO 114లో ఆయనకు చేత అవుతలేదంట. ఆయన ప్రైవేట్ వ్యక్తులను ఇచ్చి పెట్టిస్తున్నాడు ఫామ్లు. అడిగితే నేను వాళ్ళు పరిచయమని ఇచ్చిన రహత్ నగర్ కాలనీ మొత్తం వాళ్ళకి తెలుసు, వాళ్ళ చేతిలోనే ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. BLO సమాధానం దీనికి కరెక్ట్గా చెప్పకపోతే రేపు పొద్దుగాల రాష్ట్ర ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. కేసీఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ ఆగడాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచారి మనకు ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శేఖరాచారి, చెప్పండి. ఇక ఎస్ఐఆర్ ప్రక్రియపై అధికార కాంగ్రెస్ కుట్రలకు తెరతీసింది. ఇక స్వయంగా కాంగ్రెస్ నాయకులు ఎన్యూమరేషన్ ఫారంలు పంచుతున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నికట్ నాగర్ కర్నూలు జిల్లాలో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను కూడా తమ పార్టీకి అధికారం ఉందని చెప్పేసి పార్టీకి అనుకూలంగా మార్చుకునేందుకు ఇక్కడ కుట్రకు తెరలేపుతున్నటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. రాత్రి జరిగినటువంటి ఒక సంఘటనలో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని 114వ పోలింగ్ బూత్ కు సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ ఫామ్లన్నీ కూడా ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి వద్ద దర్శనమిచ్చాయి. అవన్నీ దర్శనం ఇవ్వడే కాదు, అతనికి ఒక జిరాక్స్ సెంటర్ నడుపుతాడు. ఆ సెంటర్ లోకి ఓటర్లు ఎవరైతే ఉన్నారో తర్వాత వాళ్ళని పిలిపించుకొని ఆ ఫారాలు వాళ్ళకి పంపిణీ చేసి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళతో కలిసి ఫోటోలు దిగుతా ఉన్నాడు. అఫీషియల్ గా ఒక BLOకు సంబంధించి BLకి సంబంధించినటువంటి ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. ఆ గ్రూప్ లో ఈ ఫోటోలు దిగిన ఫోటోలన్నీ కూడా దాంట్లో పోస్ట్ చేస్తున్నటువంటి వాటిని పసిగట్టినటువంటి BRS BLO స్థానికులను కూడా కలిసి ఇదే పరిస్థితి అని చెప్పేసి అక్కడికి BLOను పిలిపించారు. BLO మీ దగ్గర ఉండాల్సినటువంటి ఎన్యూమరేషన్ ఫాములు అతని దగ్గరికి ఎలా వెళ్ళాయి, తర్వాత మాకు ఎవరికైనా ఎన్యూమరేషన్ ఫాములు పంచాలంటే ఖచ్చితంగా కూడా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి BLAలందరినీ సమక్షంలోనే పంచాల్సి ఉంటుంది. మాకెవరికి కూడా తెలియకుండా సమాచారం లేకుండా ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుని వద్దకు ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఎట్లా వచ్చాయి, ఎందుకు ఇచ్చావు అని అడిగితే అతను ఏమి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఖచ్చితంగా కూడా ఈ SIR ప్రక్రియను కూడా అధికార పార్టీ నాయకులు అంటే BLOలను తమ గుప్పిట్లో పెట్టుకుని తర్వాత వాళ్ళ ఆధీనంలో పరుచుకొని టోటల్ గా వాళ్ళు చెప్పిందే వినాలి, వాళ్ళు ఏం చెప్తే అది చేయాలనే విధంగా కూడా కాంగ్రెస్ నాయకులు దీంట్లో కుట్ర పన్నుతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ పంచేటప్పుడు కూడా ఓటర్లను మేము మీకు ఓటు హక్కు పోకుండా చేస్తున్నాం, మీకు అన్ని విధాలుగా మేము ఉంటాం కాబట్టి మీకు ఓటు హక్కు ఉంటుంది, తర్వాత రేపు రాబోయే రోజుల్లో మేము అన్నిటికీ అండగా ఉంటాం కాబట్టి మీరు మాకు సంబంధించినటువంటి పార్టీకి అనుకూలంగా ఉండాలి, పార్టీకి సంబంధించిన మేము ఎక్కడ చెప్తే అక్కడ ఓట్లు వేయాలనే మోటివేషన్ కూడా దీంట్లో జరుగుతున్నట్టుగా మనం స్పష్టంగా కూడా అక్కడ స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ జిరాక్స్ సెంటర్ లో ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి జిరాక్స్ సెంటర్ లో ఎన్యూమరేషన్ ఫామ్స్ అక్కడే పెట్టుకుని ఓటర్లను పిలిపిస్తా ఉన్నాడు, వాళ్ళతో ఫోటోలు దిగుతా ఉన్నాడు. మరి ఇంత జరుగుతుంటే ఎన్నికల కమిషన్ వాళ్ళు అంటే ఉన్నతాధికారులు మరి దీనిపైన ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? ఇది ఒక్కటి అంటే ఇది బయటికి వచ్చింది కాబట్టి కనిపిస్తా ఉంది, కానీ ఇలాంటివి చాలా కోకకొల్లలుగా జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఆరోపణలు కనిపిస్తా ఉన్నాయి. అయితే ఎవరికి ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా అంటే BLAలను నియమించుకో ఉంటారు. వాళ్ళు మాత్రం నామకే వస్తే మాత్రమే
ఉంటారు. కేవలము బిఎల్ఓలనే వాళ్ళ అధికార పార్టీకి సంబంధించిన బిఎల్ఏలుగా ఉపయోగించుకుంటున్నటువంటి దుస్థితి కనిపిస్తా ఉంది. మరి ఇంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే దీనిపైన చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ఈ ఓటర్ల గల్లంతు కావడమే కాకుండా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఓటర్లను గల్లంతు చేసే కుట్ర కూడా దీంట్లో ఉందని చెప్పేసి కూడా స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎన్యుమరేషన్ ఫామ్లు కాంగ్రెస్ నాయకుడికి ఎందుకు ఇచ్చారని చెప్పేసి కూడా స్థానికులు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఎన్యుమరేషన్ ఫామ్స్ ఖచ్చితంగా బిఎల్ఓ దగ్గరనే ఉండాలి. బిఎల్ఓనే బిఎల్ఏల సమక్షంలో పంచాల్సి ఉంటుంది. మరి ఈ నిబంధనలన్నీ కూడా అతిక్రమించి రాత్రి సమయంలో ఒక జిరాక్స్ సెంటర్ లో పంచుతున్నటువంటి క్రమంలో ఇది పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనిపైన ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో అధికారులంతా కూడా ఈ ఉన్నటువంటి ఏవైతే ఆధారాలు ఉన్నాయో వాటిని కూడా సేకరించి దానిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి సంబంధిత ఎవరైతే బిఎల్ఓ ఉన్నాడో అతని పైన, తర్వాత ఎవరైతే ఈ ఫామ్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అతను పంచుతున్నాడో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కఠినమైన చర్యలు తీసుకుంటేనే ఇంకొక ప్లేస్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని చెప్పేసి కూడా స్థానిక ఓటర్లు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఎన్నికల ప్రక్రియను ఈ ఎస్ఐఆర్ సంబంధించి పారదర్శకంగా నిర్వహించాల్సినటువంటి అంశాన్ని ఒకసారి రోడ్డు మీదకి వచ్చేసిందని చెప్పేసి మరి ఇట్లా జరిగితే కనీసం ఎవరి ఓట్లు ఉంటాయి, ఎవరు దీంట్లో పనిచేస్తున్నారు, కనీసం బిఎల్ఏలకు కూడా తెలియనటువంటి, అంటే వాళ్ళ పార్టీ బిఎల్ఏలు కూడా నమ్మకం లేకుండా ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడికి ఇవ్వడం ఏంటని చెప్పేసి కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనిపైన పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టి ఎవరైతే బాధ్యులు వీటికి అక్రమాలకు పాల్పడ్డారో, తర్వాత ఈ ఫామ్లు ఏ విధంగా బయటకు వచ్చాయి, తర్వాత ఆ ఫామ్లు ఎలా పంపిణీ జరుగుతా ఉంది, గ్రూపులలో ఎట్లా షేర్ చేస్తా ఉన్నారు, ఇవన్నిటిని కూడా ఆధారాలను సేకరించి పూర్తి స్థాయిలో వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకొని ఇంకొక చోట ఇలాంటి సమస్య రాకుండా చూడాలని చెప్పేసి వాళ్ళ పైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా స్థానికులు, తర్వాత అక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి బిఎల్ఏ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శేఖర్ ఆచారి.